హలో. చెప్పండి. అలా కాదండి. ఆ టెస్ట్‌కి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. చెప్తాను. సో, సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అడ్వైస్ చేసినప్పుడు అందరికీ కామన్‌గా వచ్చే డౌట్ శాంపిల్ అనేది ఎలా ఇవ్వాలి అని. సో, మనము ఇంటర్‌కోర్స్ లేకుండా 3-5 డేస్ ఈస్ ద గ్యాప్ పీరియడ్ మీరు శాంపిల్ ఇచ్చేది. ఎందుకంటే టూ షార్ట్ పీరియడ్ ఉన్నా మనకి లో వాల్యూమ్ అండ్ లో కౌంట్ వస్తుంది. టూ లాంగ్ ఉన్నా డెడ్ స్పెర్మ్స్ ఆర్ మోటిలిటీ తక్కువ ఉంటుంది. మీకు స్పెర్మ్ అనాలిసిస్ కరెక్ట్‌గా రిపోర్ట్ కావాలి అంటే 3-5 డేస్ గ్యాప్ ఈజ్ అ మస్ట్. అండ్ నెక్స్ట్ ఈజ్ స్లీప్ ప్రాపర్‌గా ఉండాలి. 2-3 డేస్ ముందు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఉండకూడదు. అండ్ రీసెంట్‌గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫీవర్స్ అండ్ ఆల్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2-3 వీక్స్ బిఫోర్ గివింగ్ ద శాంపిల్. మనకి కరెక్ట్ అనాలిసిస్ కావాలి అంటే దీస్ ఆర్ మస్ట్.